ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ ఏంటి డ్రామా? అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఆడుతుంది నువ్వు. నా సంతోషం కోసం శంకర్ గారు ఏవైనా చేస్తారని తెలిసి కావాలని ఇలాంటి కండిషన్ పెట్టింది నువ్వు. అయినా మీరెవరు ఈ విషయం నా దగ్గర ఎందుకు చెప్పలేదు? అంటే నేను స్వార్థపరుల్లాగా కండిషన్స్కి ఓకే చెప్తాననుకున్నారా? అది కాదు అబ్బాయి, శంకర్ నా మాట కూడా వినలేదు. అబ్బాయి, నేను చెప్పేది ప్రశాంతంగా విను. నేనేం వినను శంకర్ గారు. మాయా, ఐ లవ్ యూ సో మచ్. కానీ మన పెళ్లి మాత్రం జరగదు. నేను ప్రేమ కోసం కుటుంబాన్ని వదులుకునేంత ఫూల్నైతే కాదు. రాకేష్, ఇక మీరు వెళ్ళొచ్చు. గెట్ అవుట్. అబ్బాయి, ఎందుకు ఆవేశపడుతున్నావు? మీకు మేము ఏమవుతామని? మా కోసం నీ ప్రేమను త్యాగం చేస్తున్నావు. ఏమవుతారేంటండి? మీరు గౌరీ గారు నాకు అమ్మా నాన్నలు అవుతారు. అమ్మా నాన్నలతో సమానం అంటావు, అంతే కదా? ఎందుకంత అభిమానం అబ్బాయి? అది మీకు చెప్పినా అర్థం కాదు. ప్లీజ్ వదిలేయండి. సరే, ఇందాక నువ్వు నాకు మాటిచ్చావు, నేనేం చెప్పినా వింటాను అన్నావు. మర్చిపోయావా? నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సరే, నాకిచ్చిన మాట ప్రకారం ఈ నిశ్చితార్థం జరగని. అది కాదు శంకర్ గారు. అబ్బాయి, మాటిచ్చావు. ఇప్పుడిక్కడ ఏం జరిగినా సరే నువ్వు దేనికి అడ్డు చెప్పకూడదు. గౌరీ గారు, మీరైనా చెప్పండి. నేను చాలా రకాలుగా చెప్పి చూశాను అభయ్. శంకర్ గారు నా మాట వినట్లేదు. ఫ్రెండ్ మావయ్య, మీరైనా చెప్పండి. లాభం లేదు అబ్బాయి, శంకర్ ఒకసారి ఫిక్స్ అయ్యాక ఎవరి మాట వినడు. శంకర్ సార్ చెప్పినట్టు చేయటం తప్ప మనకి వేరే దారి లేదు అబ్బాయి బాబు. ఏంటయ్యా శంకర్, అన్నీ అంత క్లియర్గా మాట్లాడుకున్న తర్వాత ఈ డిస్కషన్స్ ఏంటి? ఎస్ ఆర్ నో చెప్పండి, వెళ్ళిపోతాం. ఓనర్ గారు, మీకు ఇక్కడ డిస్కషన్ నచ్చకపోతే చెప్పండి, మనం ఇద్దరం సపరేట్ గా వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. వద్దులండి, ఈ మధ్య డిస్కషన్స్ కి నేను కొంచెం దూరంగా ఉంటున్నాను. కాసేపు మీ డిస్కషన్ ఆపేస్తారా? అభయ్, నువ్వు కూర్చో. అభయ్, నీకే చెప్పేది, కూర్చో. నువ్వు కూడా కూర్చో మాయా. ఇప్పుడేంటి రాకేష్, నేను గౌరీ గారు ఈ పేపర్స్ మీద సంతకాలు చేస్తే నీకోకే కదా? సంతకం చేయడం మాత్రమే కాదు, మీరంతా కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, ఇల్లరికం అల్లుడితో సహా. నిన్ను ఎంత జరుగుతుంటే నువ్వే మాట్లాడవేంటి? ఆ పేపర్స్ మీద సంతకం చేస్తే మీ అమ్మ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది నీకు అర్థమవుతుందా? నాకంతా తెలుసు రవి. మా నాన్న ఏ కారణం లేకుండా ఇలా చెయ్యరు. నాకు ఆ నమ్మకం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. రాకేష్, అక్కి ఇంటి వారసురాలు. తను తన భర్తకి ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారాలుంటాయి. అంతా మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది. ఆ పేపర్స్ ఇవ్వండి. గౌరీ గారు, సంతకం పెట్టండి.
ఇవిగో మీరు అడిగిన పేపర్స్. ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందామా? మార్చుకుందాంలే. కాకపోతే నా స్థాయికి తగ్గ వాళ్ళతోనే నేను తాంబూలాలు అందుకోవాలి. మరి మీరు నా స్థాయికి తగరే. రాకేష్, అందుకే వీడిని నేను ఇంట్లోకి రానివ్వద్దని చెప్పాను. మీరెవరూ నా మాట వినలేదు. చూడండి వీడి పొగరు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఇలాంటి తిరకాసులు పెడితే మొదటిగా మోసం వస్తుంది. అప్పుడు శంకర్ ఇల్లు వదిలి వెళ్ళడు. కామ్గా ఈ కార్యక్రమం జరగని, తర్వాత సంగతి చూసుకుందాం. సరే. మా రాకేష్ నా మాట చక్కగా వింటాడు. ముహూర్తం దాటక ముందే మనం తాంబూలాలు మార్చేసుకుందాం. రండి రండి, కానివ్వండి కానివ్వండి, రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పంతులు గారు మంత్రాలు చదవండి. దేవీం వాచమనుచ దేవాస్తాం విశ్వరూపాః ప్రసవంతి సుమంగళీర్యం మధురిమాగం సమేతవసితా సౌభాగ్యమస్య దత్తా యథాస్తం విపరేతనా అయం ముహూర్త శుభముహూర్తోస్తు వివాహ నిశ్చయతాంబూల ముహూర్త శుభముహూర్తో అస్తు ధ్రువం ధ్రువేణ విశా తస్మై దేవాదిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో. పంతులు గారు, మా వైపు నుంచి జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఆ ఉంగరాలు మార్పించేస్తే నిశ్చితార్థం కంప్లీట్ అయిపోతుంది. అలాగే శంకర. బాబు, ఈ ఉంగరాలు మార్చుకోండి. సుమంగళీర్యం వధూరిమాగం సమేతవస్యతా సౌభాగ్యమస్య దత్తా యథాస్తం విపరేతనా హిరణ్యరూపస్య హిరణ్యసందృగపాన్నపాస్యేతి హిరణ్యవర్ణః హిరణ్యయాత్మయోనేన శబ్ద్యా హిరణ్యదాసజ్జిన్నమస్మై పూర్వ్యచానో మహిషస్సర్మయగం దధస్మిన్నవే పురుహోతః పురుక్షోసర ప్రజాయై అర్యస్వప్రడయేంద్రమానో రీరిషోమాపరాధాః ఏన సపత్నాపతే భవంతుంద్రాగ్నిభ్యా అపవాదామహేతాన్ అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు. అమ్మయ్యా, అనుకున్న టైంకి అనుకున్న నిశ్చితార్థం జరిగిపోయింది. సో అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాం. ఏమంటారు? రండి రండి రండి. శంకర్, మీరు మా ఫ్యామిలీ కాదని తేల్చేశాక ఇంకా ఫ్యామిలీ ఫోటో ఏంటి? అరే ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకా బయలుదేరండి. లగేజ్ ఎక్సెట్రా అని టైం వేస్ట్ చేయకండి. చెప్పా కదా, కట్టు బట్టలతో వెళ్ళాలి. బా రాకేష్, పదే పదే చెప్పక్కర్లేదులే, నాకు గుర్తుంది. బయలుదేరుతాం. గౌరీ గారు, పదండి వెళదాం. సరే సరే సార్, పెళ్లిలో కలుద్దాం. బాబాయ్ సార్. బయలుదేరుతాం. శంకర్ గారు ప్లీజ్. అబ్బాయి, నువ్వు నాకు మాట ఇచ్చావు, మర్చిపోయావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.